మై డియర్ ప్రేక్షక దేవుళ్ళారా, ఈ సమ్మర్ అంతా మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించడానికి కూల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసాం. అందుచేత ఈ వీడియోని లైక్ చేసి, కమెంట్ చేసి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకుని మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చారనుకోండి, మేము ఇంక చెలరేగిపోతాం. ఏమంటారు? అలాగే ఓకే. ఏ మాటగా మాటరా, ఇలా ఎండలో ముంజలు తింటూ టామెంట్ చేరి చూస్తే ఆ కిక్కే వేర్రా. అబ్బా తీయ ఉంది, కడుపులో కూడా చల్లగా ఉంది. ముంజల్లో కొంచెం పంచదార వేసుకుని తింటే ఇంకా అదిరిపోద్ది. కాంతం కొంచెం కప్పులో పంచదార వేసుకుని తీసుకురారా నాన్న. కప్పులో పంచదార ఒకటే వేసుకొని తీసుకొస్తే సరిపోతుందా, లేకపోతే పురుగుల మందు కూడా వేసుకొని తీసుకొని రావాలా? ఏంట్రా నాన్న అలా కోపడతావు? కాస్త ప్రేమగా చెప్పొచ్చు కదా. ఇంట్లో పనులతోనే వేగలేకపోతున్నాను, ఇంకా మీ పనులు కూడా అన్ని చేసి పెట్టాలా? సర్లేరా నాన్న, నువ్వు తేకపోతే నేనే తెచ్చుకుంటాను. వెళ్ళి తెచ్చుకోండి. ఏ ముహూర్తంలో పెళ్లి చేసుకున్నాను? పెళ్లి చేసుకున్న దగ్గర నుండి నా పిల్లంతో ఒక్క రోజు కూడా ప్రశాంతత లేదు. ఏంటి, నాతో పెళ్లి చేసుకోవడం వల్ల మీకు ప్రశాంతత లేదా? నాన్న, నా మనసులో అనుకున్న మాట నీకెలా అనిపించిందిరా? అంటే నిజంగానే అనుకున్నారన్నమాట. ఏదో ఒక రాయేశాను, నిజంగానే ఒప్పుకున్నా. నువ్వు ఇలా బురిడి కొట్టిస్తావని నాకేం తెలుసురా నాన్న? బురిడి కాదు, బుర్ర పగలగొట్టేస్తాను. ఎప్పుడో పెళ్లైన కొత్తల్లో అన్నారు హనీమూన్ కి సింగపూర్ తీసుకెళ్తానని. సింగపూర్ మాట దేవుడు ఎరుగు, కనీసం సిమ్లా అయినా తీసుకెళ్తారనుకున్నాను. పక్కనే ఉన్న శ్రీకాకుళమే దాటించలేదు. నాన్న, ఇప్పుడు శ్రీకాకుళం చూడాలి అంతే కదా, తీసుకెళ్లిపోతాను రేపే. తీసుకెళ్ళండి, ఆ సముద్రంలో ముంచి సమాధి చేసేస్తాను. అలా అయితే వద్దులేరా నాన్న. వద్దు అవ్వదు అంటే కుదరదు. ఈసారి తప్పకుండా మర్యాదగా హనీమూన్ కి సిమ్లా తీసుకెళ్లాల్సిందే. నాన్న, మతుండే మాట్లాడుతున్నావా? షష్టి పూర్తి చేసుకోవాల్సిన టైంలో సిమ్లా ఏంటి? నువ్వేమైనా 16 ఏళ్ళ పడుచమ్మాయి అనుకుంటున్నావా ఏంటి? లెక్కలు చెప్పుకుంటూ రెక్కలు పడిపోయేలా కష్టపడుతుంటే ఆ డబ్బులన్నీ ఖర్చు చేసేపట్టున్నావు. సిమ్లా కాదు, అంతకీ కాకపోతే ఒక ఆమ్లో కొని తీసుకొస్తాను. కొరుక్కుంటూ కూర్చోరా నాన్న. అమ్మా, అన్నంత పనే చేసింది, బుర్ర బొక్కెట్టేసింది. రెక్కలే విరుచుకుంటారో మక్కెలే ఎరగొట్టుకుంటారో, డబ్బులు సంపాదిస్తేనే ఇంటికి రండి, లేకపోతే రావద్దు. ప్రపంచం నాశనం అయిపోయినా పర్లేదు, ఈ పిల్లలకి మాత్రం అనుకున్నది వెంటనే సరిపోవాలి. ముంజల మధ్యలోనే వదిలేసాను, ఆకలి అయిపోతుంది. సరే, వెళ్ళి టిఫిన్ చేద్దాం. నాన్న, ఫ్రెష్ గా ఏముంది? ఏం లేదు సార్. అదేట్రా నాన్న, అన్ని నిన్న మొన్న చేసినవే. ఏం మాట్లాడుతున్నావురా? జోక్ చేసా సార్, అన్ని ఫ్రెష్ వే. మీకేం కావాలి? ఒక మంచి ఉల్లి పెసరట్టు ఇయ్యండి నాన్న. ఓకే. ఓకే అంటే కాదురా నాన్న, పెసరట్టు పరచగా వేయమను, దాని మీద రోస్ట్ చేసిన ఉల్లిపాయలు వేయమను, అలాగే కాస్త పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కుదిరితే నెయ్యి వేయమను. ఓకే సార్, 5 minutes. త్వరగా. ఆహా, ఈ అల్లం చట్నీ మా పెళ్ళం కన్నా బాగుందిరా నాన్న. అదేట, ఇంట్లో మా ఆవిడ ఏమున్నా ఓ రుచి ఉండదు, పచ్చి ఉండదు. థ్యాంక్ యూ సార్. నాన్న, ఎంతైందిరా? 60 రూపాయలు సార్. పర్స్ ఇంట్లో ఉండిపోయిందే. సర్లే, ఈదిలో వాడే కదా, రేపు ఇద్దామని చెప్దాం. ఏట్రా నాన్న, కస్టమర్ని అలా కొట్టిసో. కస్టమరా కాకరకాయ? ఈ రోజు టిఫిన్ చేసేసి రేపు ఇస్తాడంట డబ్బులు. అలాంటి కస్టమర్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఇప్పుడు మీరు చూడండి, ఎంత పద్ధతిగా ఇవాళ తినేసి ఇప్పుడే ఇచ్చేస్తున్నారు డబ్బులు. ఇచ్చేస్తానరా నాన్న. ఆడు చావు తెలివితేటలు నా దగ్గర చూపిస్తున్నాడు. ఇప్పుడు కట్టపోతే నన్ను కొట్టేలాగా ఉన్నాడు, ఏం చేద్దాం? సరే, ఒక రాయేద్దాం.
నాన్న నీకు అన్ని తెలివితేటలు ఉన్నాయంట్రా. ఆ, మరి అన్ని తెలివితేటలు లేకపోతే ఇంత పెద్ద షాప్ ఎలా పెడతాను, ఇంత బిజినెస్ ఎలా రన్ చేస్తాను? అర్థమవుతుంది. అలా అయితే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను రా, దానికి ఆన్సర్ చెప్తావేంటి? అదెంత పని సార్, చిటికలో చెప్పేస్తా, అడగండి. నాన్న ఊరికి అడిగితే ఆటలో రసవత్రం ఉండదురా, అందుకే చిన్న బెట్ట పెట్టుకుందాం. బెట్ట? ఏం బెట్టు? ఇంకేం లేదురా నాన్న, చిన్న బెట్టే. ఒకవేళ నువ్వు సమాధానం చెప్పేసావు అనుకో, నేను తిన్న బిల్లుకి డబుల్ బిల్లు ఇస్తాను. అదే నువ్వు చెప్పలేకపోయావు అనుకో, నా బిల్లు నేను కట్టను అన్నమాట, అంతే. అలా అయితే ఓకే సార్, అడగండి. ఒక ముగ్గురు వ్యక్తులు మీ షాప్ కి టీ తాగడానికి వచ్చారా. ఒక్కొక్క టీ 10 రూపాయలు, అంటే 30 రూపాయలు అయ్యింది. వాళ్ళు నీకు 30 రూపాయలు ఇచ్చారు, నువ్వేమో వాళ్ళకి 5 రూపాయలు తిరిగి ఇచ్చావు. సర్లే అని చెరుకొక్కరు ఒక్కొక్క రూపాయి పనిచేసుకున్నారు. ఒక 2 రూపాయలు మిగిలిపోతే ముష్టోడికి దానం చేస్తారు. ఓకే. ఒక్కొక్కరి దగ్గర 1 రూపాయి ఉంది కాబట్టి ఒక్కొక్కరు ఎంత ఖర్చు పెట్టారా? 9 రూపాయలు. అవును. మరి అలా అయితే 9 మూళ్ళు ఎంతరా నాన్న? 27 సార్. బాగా చెప్పావు, తెలివైనోడివే. ఇప్పుడు ముష్టోడికి 2 రూపాయలు దానం చేశారు కదా, 27కి 2 కలిపితే ఎంతరా? 29. మరి ఆ రూపాయి ఏదిరా నాన్న? 27, 2, 29, 9 రూపాయలు. ఏమో సార్, ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు, మీరే ఆన్సర్ చెప్పండి. ఓడిపోయినని ఒప్పుకుంటే చెప్తాను నాన్న. ఓడిపోయింది సార్. ఆ 1 రూపాయి జిఎస్టీ రా నాన్న. ఇంకెళ్ళొస్తానరా, బాయ్. ఈ లెక్కల మాస్టర్తో పెట్టుకుంటే చొక్కలేరా నాన్న. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఇందాకలాన్ని భలే బోల్తో కొట్టించారు సార్. ఇలాంటివన్నీ మన దగ్గర చాలానే ఉన్నారు నాన్న, బుర్రలో భద్రంగా దాచాం. అందుకే సార్ మీ దగ్గరికి ఇంత ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఎందుకు? మీ టాలెంట్ తగ్గట్టుగా ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది సార్ నా దగ్గర. ఇప్పుడు అంతా అర్థమైంది. నువ్వు ఒకరిని జాయిన్ చేయి, ఆయన ఇంకొకరిని జాయిన్ చెయ్యి, ఆయన ఇంకొకరిని జాయిన్ చెయ్యి అని చెప్పే కార్యక్రమాలు ఏమి నాకు వద్దురా. ఐఎమ్ వెల్ సెటిల్డ్ ఇన్ లెక్కల మాస్టర్. చిచ్చిచ్చి మనదేం అలాంటి చైన్ మార్కెట్ ఏం కాదు సార్. మరేంటి? మేము అలా అని ఎలక్ట్రికల్ స్కూటర్స్ అమ్ముతాం సార్. దాన్ని మీరు ఎవరికైనా అమ్మి పెట్టారు అనుకోండి, కమిషన్ వస్తుంది. మీ ఓపిక సార్, ఎంత కష్టపడితే అంత, దాదాపుగా లక్షల్లో సంపాదించవచ్చు. ఏంటి లక్షలా? ఆపర్చునిటీ లక్షణంగా ఉంది. ఇంతకీ ఏం చెయ్యాలి? అంతే సార్, మన ఎలక్ట్రికల్ బండి అయితే పొల్యూషన్ ఫ్రీ, లైసెన్స్ ఫ్రీ, పెట్రోల్ ఫ్రీ. నెక్స్ట్ జనరేషన్ అంతా ఈ స్కూటర్లే సార్. కండిషన్ ఎదిరింది, కంటెంట్ కూడా పెరిగింది. నాకు నచ్చిందిరా నాన్న. ఐఎమ్ ఇన్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. వీడు చెప్పడం చెప్పేశాడు. ఇప్పుడు ఈ స్కూటర్లు ఎవరికి అమ్మాలి? ఎప్పుడైతేనే కరెక్ట్. రహీము, ఒకసారి బండి బాగు చేయాలి, చెక్ చేసి చెప్పు ఏ రిపేర్లు ఉన్నాయో. సరే సార్. బండి బోర్కు వచ్చేసింది, అలాగే 2 టైర్లు కూడా అరిగిపోయాయి. ఇంజిన్ ఆయిల్ మార్చాలి, అలాగే బ్రేకులు కూడా వెయ్యాలి, చైన్ కూడా చేంజ్ చేయాలి. అదంతా సరేనయ్యా, ఇంతకీ ఎంత అవుతుంది? మొత్తం బండి సర్వీసింగ్ కి నా ఫిట్టింగ్ కి 20,000 దాకా అవుతుంది సార్. 20,000? కొత్త బండి కొనుక్కోవచ్చు కదయ్యా. అదే మంచిది సార్. ఈ బండి బాగు చేసే కంటే కొత్త బండి కొనుక్కోవడమే నయం. నేను బండికి సర్వీసులు చేయమన్నాను, సలహాలు ఇవ్వమనలేదు. మరి అది మంచి సలహా సార్. తీసుకుంటారో లేదంటే బండి బాగు చేసుకుంటారో మీ ఇష్టం. సర్లే, ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. టీకే సార్, ఈ బండి బాగు చేయడం కంటే బేరం లేకుండా ఖాళీగా ఉండడం మంచిది. ఈ చుట్టుపక్కల నీ ఒక్కడి మెకానిక్ షాపే ఉందని బాగా బలిసిందయ్యా నీకు. ఏం చెయ్యాలో ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసులే. ఓకే సార్, దయచేయండి. నమస్కారం సార్. మీరేంటి సార్ మా ఇంట్లో?
అంటే మీరు ఎలాగో మా ఇంటికి రారు కదా సార్, అందుకే మీ ఇంటికి వచ్చాను. మీరు ఏదో పని ఉంటే గానీ ఇంటికి రారని నాకు తెలుసు సార్. వచ్చిన పని ఏంటో చెప్పండి. మీలో ఇదే నాకు బాగా నచ్చే విషయం సార్, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తారు. ఇంకేం లేదు సార్, మార్కెట్ లోకి కొత్తగా కరెంట్ బండ్లు వచ్చాయి. మీరు ఏమైనా ఒకటి తీసుకుంటారేమో అని వచ్చాను. ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్ మీ ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరికి బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి నెత్తే బండి కొనుక్కోవచ్చు సార్. నాకు ఆల్రెడీ బండి ఉంది కదా సార్. ఊరుకోండి సార్, అప్పుడే పుట్టిన పిల్లోడు కూడా దాని బండి అంటే నమ్మడు, కానీ ఇంకా మీరు దాని బండి అంటుంటే నాకేం అర్థం కావట్లేదు. కోప్పడకండి సార్, ఏదో మాట వేసుకు అన్నాను. ఒకసారి కరెంట్ బండి యొక్క బెనిఫిట్స్ అన్నారనుకోండి, మీరే కళ్ళు కత్తుకుని మరీ తీసుకుంటారు. అవును నాన్నగారు, బండి ఫీచర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, మా అందరికి నచ్చేయండి, మీరు కూడా తీసుకోండి. అవునండి, నేను కూడా విన్నాను, బాగుంది. యారా దాసు, నువ్వేం మాట్లాడట్లేదు, నీకేం నచ్చలేదా? అంటే బావా, అది ఎలాగో నాకు నచ్చినా నచ్చకపోయినా నీకు నచ్చిందే చేస్తావు, అందుకే సైలెంట్ గా ఉన్నాను. క్లారిటీగానే ఉన్నాం. సరే సార్, ఒకసారి ఆ బెనిఫిట్స్ ఏవో చెప్పండి. ఫస్ట్ మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఈ బండికి పెట్రోల్ ఖర్చే ఉండదు సార్. కానీ కరెంట్ ఖర్చు అవుతుంది కదండి. ఊరుకోండి సార్, మీరు మరీనే కరెంట్ కి పెట్రోల్ కి కంపేర్ చేస్తారండి. దాని రేట్ ఎక్కడ, దీని రేట్ ఎక్కడ? సరే సరే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ బండి రోడ్డు మీద సైలెంట్ గా స్మూత్ గా వెళ్ళిపోద్ది. బండి బోరుకి రావడం, కార్పెటర్ క్లీన్ చేయడం, పెట్రోల్ కొట్టించాలి, ఇంజిన్ ఆయిల్ ఇయ్యాలి అన్న బాధలు ఏమీ ఉండవు. రన్నింగ్ ఎక్కువ, మెయింటెనెన్స్ తక్కువ. కానీ ఇప్పటికప్పుడు బండి అంటే కష్టమండి. రామాయణం అంతా ఇని రాముడికి సీత ఏమవుద్దని అడిగినట్టు కొందండి ఇది. ఒకసారి బాగా ఆలోచించండి సార్. నాన్నగారు తీసుకోండి, ప్లీజ్ అండి, తీసుకోండి. అవునండి తీసుకోండి, అవునండి తీసుకోండి. సరే సరేరా, గోల పెట్టకండి, అలాగే తీసుకుంటానులే. అదే పర్ఫెక్ట్ డెసిషన్. మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత మనసు మార్చుకోవడం గట్రా చేయకండి. నేను మీకు వాట్సాప్ లో లొకేషన్ పంపిస్తాను, రేపు పొద్దున 10 గంటల కాడికి వచ్చేయండి. మీ చేతుల్లో బండి తాళాలు పెట్టి పూజ నాది. అలాగే సార్. వెళ్ళొస్తాను మరి. The next day. రండి సార్, రండి రండి. ఇంకా రారేమో అనుకున్నాను, బాగానే వచ్చారు. ఎంతకీ మీకు ఏ బండి కావాలి? అదేంటి సార్, కరెంట్ బండి అన్నారు కదా. అబ్బా అదే సార్, ఏ కలర్ కావాలని అడుగుతున్నాను. ఏవండి, తెలుపు రంగు తీసుకోండి, మల్లెపూలా ఉంటుంది. బాగా చెప్పు. తెలుపు తీసుకుంటే దాన్ని తొడలేక నేను సావాలి. నేను రెడ్ రేంజర్ ఫ్యాన్ కదా నాన్నగారు, రెడ్ తీసుకోండి. లాగి పెడితే గోబ ఎర్రగా అయిపోద్ది. నిన్న ఎవడరు అడిగాడు? ఆ పిచ్చి పిచ్చి కలర్లు ఏం వద్దు మాస్టర్ గారు, నాకు బ్లాక్ కలర్ ఇష్టం, ఆ బ్లాక్ బండి ఇవ్వండి. నైస్ సెలక్షన్ సార్. ఇదిగోండి, ఈ పేపర్ మీద సంతకాలు పెట్టేసి బండి తీసుకుని ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోండి సార్. ఏవండి, పనిలో పని, దారిలో గుడి దగ్గరికి వెళ్ళి పూజ కూడా చేయించేద్దాం. బాగా చెప్పు, పదండి. అయ్యా మామా అనుకో. మామ, అలాగే బండి కదా నిమ్మకాయ పెట్టు. ఇక చివరిగా కొబ్బరికాయ 3 మార్లు బండి చుట్టూ తిప్పి ముందర కొడతా పూజ సమాప్తం అయినట్టుగా బాబు. ఓకే పంతులు గారు. దక్షిణ దక్షిణ ఇటుపక్క పంతులు గారు. నేను దిక్కుల్లో ఉన్న దక్షిణ గురించి మాట్లాడలేదు బాబు, పల్లెల్లో వేయాల్సిన దక్షిణ గురించి అడుగుతున్నాను. సరే పంతులు గారు. ఏంటి బాబు ఇది, పల్లెల్లో 2 రూపాయలు పెట్టావు? కనీసం 100-116 పెట్టాలి కదా. ఆల్రెడీ పూజ కోసం 516 రూపాయలు తీసుకున్నారు కదండి. అది ఫీజు నాయనా, చేసే పనికి ఇచ్చేది. ఇది దక్షిణ, నీ దయతో ఇచ్చేది. నా దయ అంతే పంతులు గారు. గొప్పోటి బేరం నాయన. ఇంకా పూజ బయలుదేరింది, కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళండి. సరే పంతులు గారు.
నాన్నగారు నేను కొబ్బరికాయ కొడతానండి. ఏం అక్కర్లేదు కానీ మూసుకుని కూర్చో. నాన్నగారు ప్లీజ్ అండి. అబ్బా ఏదో సరదా పడుతున్నాడు కదండి, కొట్టనివ్వండి. నువ్వు ఒకదానివి మాటగా నీ వెనకేసుకుని రావడం బాగా అలవాటు అయిపోయింది నీకు. ఇందరా జాగ్రత్తగా కొట్టు. సరే నాన్నగారు. జై బజరంగబలి. ఎత్తవ్వా, అప్పటికీ చెప్తున్నాను జాగ్రత్తగా చూసి కొట్టమని. ఇప్పుడు అర్థమైందా నాయన? 100 రూపాయలు పొదుపు చేసి 1000 రూపాయలు మోపు చేసుకున్నాం. భగవంతుడు అన్ని బ్యాలెన్స్ చేస్తాడు. ఇంకా బయలుదేరండి. చెత్తదవా, చూడు కొత్త బండి నీ వల్ల అప్పుడే అద్దం పగిలిపోయింది. నేనేమైనా కావాలని చేసినట్టండి? ఇంకా నీ వల్ల పంతులు గారితో కూడా మాట్లాడాల్సి వచ్చింది. అతను నా వల్ల ఏమీ అనలేదు. మీరు దక్షిణేసి ఉంటే అతను ఏమి అనపోదును. ఎదురు చెప్పావా ఎగరేస్తా అంత యదవ్వా. సర్లేండి వదిలేయండి. ముందు నిన్ను అనాలి. అందుర్లే పదండి ఇంటికి బయలుదేరదాం. ఇప్పటికే బాగా ఆలస్యమయ్యింది. చూడు చేసిందంతా చేసి అమాయకంగా ముఖం ఎలా పెట్టాడు. ఒకసారి మాస్టర్ గారికి ఫోన్ చేసి కనుక్కోండి. వారంటీయో గ్యారంటీయో ఏదో ఉంటుంది కదా, ఒకసారి కనుక్కుంటే సరిపోతుంది. బాగా గుర్తు చేసావు. సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, చిన్న సమస్య వచ్చి పడింది. ఏంటి సార్ అది? అంటే బండి హెడ్లైట్ పగిలిపోయింది సార్, రీప్లేస్మెంట్ ఏమైనా అవుతుందా? అంత పెద్ద సమస్య అయితే చిన్న సమస్య అంటారేంటి సార్? అయినా నేను మా ఆవిడతో కలిసి సిమ్లా వెళ్తున్నాను సార్. తిరిగి వచ్చాక అన్ని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. ఏమన్నారు? అలా ఆవిడతో కలిసి క్యాంప్ వెళ్ళారంట, తిరిగి వచ్చాక మాట్లాడదాం అన్నారు. నాన్నగారు ఏంట్రా? ఒకసారి బండి తాళం అవ్వండి, అలా రౌండ్ వేసుకుని వెళ్ళి మా ఫ్రెండ్స్ కూడా చూపించుకుని వస్తాను. ఎప్పటి వరకు చేసిన ఘనకార్యం సరిపోలేదేట్రా? బండి కావాలంట బండి. ఇప్పుడు నువ్వు బండి తీసుకెళ్లి ఎక్కడో గుద్దేస్తే అది కూడా వచ్చి నా నెత్తిని పడతాను. బండి మీద చెయ్యేసావా నరికి పోగు పెడతాను కదా. The next day. భాగ్యం క్యారేజ్ కట్టేసావా? కట్టేశానండి, అక్కడే పెట్టాను చూడండి. సరే అయితే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. ఏది ఏమైనా ఈ బండి మీద వెళ్తుంటే చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. దారిని పోయే వాళ్ళు కూడా మనల్ని చూస్తున్నారు. ఏమయ్యా సుబ్బారావు, కొత్త బండి కొన్నా, స్వీట్స్ ఏమి లేవా? లేకేం సార్, ఇంటి నుండి 1 కేజీ పంచదార తీసుకొచ్చా. స్వీట్స్ అడుగుతుంటే పంచదార ఇస్తున్నావా? యు ఆర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ స్టైల్ సుబ్బారావు. అంతా మీ దగ్గర నేర్చుకుందే సార్. అర్థమైంది సుబ్బారావు, నేను ఇంకా వెళ్తాను, నువ్వు పని చేసుకో. పంచదార తినరా సార్? సాయంత్రం కాఫీలో కలుపుకొని తాగుతాలే సుబ్బారావు, బాధపడకు. ఓకే సార్. జీతం పెంచమంటే పెంచడు గాని స్వీట్స్ కావాలంటే స్వీట్స్. సుబ్బారావు గారు ఒక్క మాట కూడా చెప్పకుండా బండి కొనేశారు. అంటే ఏదో అలా సడన్ గా అయిపోయింది ప్రమిళ గారు. ఇందాకలే చూశాను, బ్రహ్మాండంగా ఉంది బండి. థ్యాంక్స్ అండి. ఉత్తి థ్యాంక్సేనా? మాకు పార్టీ ఏమీ లేదా? పార్టీయే కదా, జీతం అందాక ప్లాన్ చేస్తానులేండి. ఎప్పుడు అనడమే తప్ప ఇవ్వడం లేదు. ఈసారి ఖచ్చితంగా ఇస్తాను ప్రమిళ గారు. సరే అండి. సుబ్బారావు గారు చెప్పండి ప్రమిళ గారు. నన్ను కొంచెం ఆ జంక్షన్ వరకు డ్రాప్ చేస్తారా? దాందే ఉందండి, ఖచ్చితంగా డ్రాప్ చేస్తాను, కూర్చోండి. చాలా థ్యాంక్స్ అండి. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకండి? సుబ్బారావు గారు ఇక్కడే ఆపండి.
సరేనండి ఇంక నేను బయలుదేరుతాను. ఇంతవరకు డ్రాప్ చేశారుగా, మినిమం ట్రీట్ ఇవ్వకపోతే ఏమైనా బాగుంటుందా? అవేం వద్దులేండి. అబ్బా, ఎండగా ఎక్కువ ఉంది కదండి, ఒక పుచ్చకాయ ముక్క తినేసి బయలుదేరండి. సరే. సరే అండి సుబ్బారావు గారు, ఇంకా నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్ అండి ప్రమిళ గారు. నువ్వేంట్రా ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను బావా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తాను, ఇంటికి బయలుదేరుతున్నాను. ఇప్పటి వరకు ఏం చేసావు? ఏం చేశాను? పుచ్చకాయ తిన్నాను. అదే ఎవరితో అని అడుగుతున్నాను. ఎవరితో తింటానురా, నేను ఒక్కనే తిన్నాను. ఎంత నటించేస్తున్నావు బావా, నీ యాక్టింగ్ చూస్తే కమలాసన్ కూడా కుళ్ళుకొని ఏడిచేస్తాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అన్ని కళ్ళతో చూసే మాట్లాడుతున్నాను బావా. ఏం చూసావురా? నేనేం చూసానో చూపించాలా? ఏంట్రా ఇవి, ఎందుకు తీసారో ఫోటోలు? నీ బాగోతం మా భాగ్యం అక్కకి చెప్దామని తీశాను. ఏం మాట్లాడుతున్నావురా, పిచ్చి గట్ట పట్టిందా ఏంటి? నాకు కాదు బావా, నీకే బాగా పిచ్చి పట్టేసింది. ఆ పిక్స్ మీ అక్క చూసిందంటే నాకు తొక్క తీసేస్తుందిరా, డిలీట్ చేయి ముందు. బంగారు బాతుకుడ్ని ఎవరైనా వదులుకుంటారా బావా? ఈ ఫోటోలు నాకు బంగారు బాతుకుడ్ లాంటివి. ఎంత టార్చర్ చూపించావు బావా నాకు. ఇప్పుడు నా టర్న్ స్టార్ట్ అయింది. అవేం మనసులో పెట్టుకోకరా బామ్మర్ది. సరే నువ్వు ఊరెళ్ళిపోతున్నా అన్నా కదా, ఊరెళ్ళిపో. ఎంత జరిగాక నేను ఊరే వెళ్తాను బావా. మీ ఇంట్లోనే ఉంటా, మీ ఇంట్లోనే తింటా, మీ ఇంట్లోనే పంట. సరేరా అలాగే కానివ్వు, కానీ ఆ ఫోటోలు మాత్రం డిలీట్ చేయరా. ఫోటోలు డిలీట్ చేయాలంటే నువ్వు నాకు ఒక 500 కొట్టాలి బావా. డబ్బులా? డబ్బులే, ఏ కొట్టవా? అదేరా 500 సరిపోతాయా, ఇంకేమైనా ఎక్కువ కొట్టాలా అని అడుగుతున్నాను. అయితే 1000 రూపాయలు కొట్టు. సరేరా కొట్టాను. వచ్చేయ్, అది మా బుజ్జి బావా. ఇంకా ఇంటికి వెళ్దాం. మీ అక్కకు మాత్రం అవన్నీ చెప్పకరా. నువ్వేం భయపడకు బావా, బావ మంచి కోరుకుంటాడు బావర్ది. సరే బండితాళం ఇయ్యు, అలా షికార్కి వెళ్ళొస్తాను. ఇదిగోరా తీసుకో. మాయా ఎక్కడికి వెళ్ళిపోతున్నా మాయా? అలా 4 రౌండ్లు వేసుకుని వస్తాను రా. నేను కూడా నీతో వస్తాను మాయా. సరే వచ్చే. బామ్మర్ది బండి జాగ్రత్త, ఆడికి గట్ట బండి అవ్వకు. సర్లే బావా. మాయా నాకు బండి మాయా, నేను తోలుతాను. నువ్వు అడిగితే గుండెకాయ కొసిచ్చేస్తాను రా, బండిదే మాత్రం తోలే. మాయా నాకు అర్థం కాక అడుగుతున్నాను, మా నాన్న అడగగానే నీకు బండి తాళం ఎలా ఇస్తాడు మాయా? మా పెద్దోళ్ళ మధ్య పెద్ద పెద్ద డీలింగ్లు ఉంటాయరా, అవి చెప్పినా నీకు అర్థం కావలే. ఏదోటి మాయా, మా నాన్న భలే లైన్లో పెట్టు. ఇలాంటివి ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయరా. సూపర్ మాయా. అల్లుడు కొంచెం జాగ్రత్తగా చూసి నడపరా, భయం వేస్తుంది. చిన్నపిల్లల భయపడతావేటి మాయా, కూర్చో. అల్లుడు చాలా తిరిగేసాను రా, ఛార్జింగ్ కూడా అయిపోతున్నట్టుంది. పద ఇంటికి వెళ్దాం. సరే మాయా. ఎంతవరకు ఎక్కడరా తిరిగారు? ఎక్కడో ఒకటి తిరిగాలా బావా, అన్ని చెప్పలేండి నీకు. వయసులో ఉన్న కుర్రోళ్ళం చాలా పనులు ఉంటాయి. సరేరా ఆ బండికి ఛార్జింగ్ అయినా పెట్టండి, రేపు పొద్దున మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి నేను. పెడతాంలే. పదరాళ్ళు బాగా టైర్డ్ అయిపోయాను, మంచి స్లీప్ వేసేద్దాం. The next day.
ఏమైంది బావా అంత కాకెట్టావు? ఏం చేశారా బండిని అలా పొగలు వస్తున్నాయి? అయిపోయింది నాకు కథం. ఏమో బావా నాకేం తెలీదు. రాజుగాడే రాత్రి చార్జింగ్ పెట్టాడు. నేనేం చేయలేదు నాన్నగారు, అంత మాయ చేశాడు. ఇద్దరు కలిసి నాతో నాటకాలు ఆడుతున్నారా? మీకు ఇలా కాదురా. బావా ప్లీజ్ బావా నేనేం చేయలేదు. అవును నాన్నగారు, నేను కూడా ఏం చేయలేదు. మరి మీ ఇద్దరు కాకపోతే ఎవరు చేస్తారా ఈ పని? నేనే చేశాను. ఆ? నీకేమైంది? బంగారం లాంటి పని బొగ్గుపాలు చేస్తావు, అయినా ఎందుకు చేసావు? ఎందుకు చేశానా? ఎవత్తిది కొత్త బండి మీద ఎక్కించుకొని ఊరంతా మరి తిప్పుతున్నారు? భాగ్యం, ఆవిడ ప్రమీల అని మా కొలీగు. డ్రాప్ చేయమంటే ఏదో అంతవరకు దేబెట్టాను అంతే. డ్రాప్ చేయాల్సినోడు డ్రాప్ చేయకుండా దారి మధ్యలో పుచ్చకాయలు, ఇకలు పక్కపక్కలు. నువ్వు అనుకుంటుంది ఏం లేదు భాగ్యం. అంటే ఇంకా ఏదో ఉందా? మిమ్మల్ని ఇలా కాదు. భాగ్యం అలా కాదు భాగ్యం, ఒకసారి నేను చెప్పే మాట విను. మిమ్మల్ని భాగ్యం 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 భాగ్యం